ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆత్మను ఆర్పకుడి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క ప్రేమ వాత్సల్యత, ఆయన యొక్క కరుణ మీకు సమృద్ధిగా కలుగునట్లుగా, ఆయన ఆత్మచేత బలపరచబడిన వారుగా, ఆత్మచేత సంధింపబడిన వారుగా, ఆత్మానుసారంగా నడిచేవారుగా, ఆత్మ మిమ్ములను ఆయన కృపగల హస్తం చేత నింపబడి దేవుని యొక్క వాత్సల్యంతో ముందుకు సాగడానికి దేవుని యొక్క పరిశుద్ధ ప్రేమను మీకు అందిస్తూ అనుదినాహారంలాగా దేవుని వాక్యము మరి రుచి చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆత్మను ఆర్పకుడి. పై వచనాలు చెప్తాడు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. మీరు దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ చెప్తూ ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఆత్మ మనకు ఒక సంచకరువుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మను ఆర్పుకోకూడదు. దేవుడు మన శరీరంలో ఒక ఆత్మను అనుగ్రహింపచేశాడు, ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ ప్రభువు ద్వారా పెట్టాడు కాబట్టి ప్రభువే దానికి ఆధిపత్యంగా ఉంటాడు. కనుక ఈ ఆత్మను ఆర్పుకోకుండా మనము జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి భారము బాధ్యత మనకున్నది కనుక ఆత్మను ఆర్పివేసేవారుగా ఉండకూడదు. మన ఆత్మదీపము ఆర్పుకోకుండా మరి దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారంగాను, పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరుగులాగున మరి హృదయపూర్వకంగా దేవుని మహింపరుస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నట్లయితే అది గొప్ప మేలు, ఆశీర్వాదము గనుక అంటాడు కీర్తనకాడు. అందుకని చెప్తా ఉంటాడు 51వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని అంటాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటే నీవిచ్చిన ఆత్మ, నేను పొందుకున్న ఆత్మను తీసివేయొద్దు అని అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఆయన ఆత్మచేత నింపబడిన వారుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నట్లయితే అది గొప్ప ధన్యత, ఆశీర్వాదం అనే సంగతిని నేను జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రం కాకుండా నెహెమ్యా 9:30 అంటారు కదా, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి, కానీ వారు వినకపోయిరి కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి అంటాడు. ఎప్పుడైతే ప్రవక్తల ఆత్మ ద్వారా వారిని మీద సాక్ష్యాలు పలికో మంచిదే, కానీ వారు వినలేదు కనుక నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించావు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక అనేక సంవత్సరాలు ఓర్చుకున్నావు, భరించావు, అనేక సంవత్సరాలు మరి నీవు ఈ యొక్క స్థితిని గమనిస్తూ ఉన్నావు, కానీ వారి మీద సాక్ష్యం పలికవు. అయినప్పటికీ కూడా వారు వినకపోయిరు కనుక వారి దేశాలను మీకు అప్పగిస్తున్నాను అని ఆయన ప్రత్యేకంగా జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని చేత ప్రేమింపబడిన మనమందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని ప్రియమైన బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనలను జ్ఞాపం చేసుకున్నాడు కనుక ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చరాదున మనము ఆయన ఆత్మచేత నింపబడిన వారుగా ఉండాలి. ఎఫెసీ అంటాడు కదా 4:30లో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని ఆత్మ మనకిచ్చిన ఆత్మ, అలాగే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే వారంగా ఉండకూడదు.
దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన ప్రేమను కలిగి జీవిస్తూ ఆయన చిత్తాన్ని కలిగి మనం నడుస్తూ ఉన్నప్పుడు సమస్తమును ఆయనకి అనుగుణంగా జరుగుతుంది. ఇంకంటాడు కదా, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృతులే క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకడు క్షమించుడి అంటాడు. మిమ్మల్ని ఏ విధంగా క్షమిస్తున్నాడు దేవుడు, అలాగే మీరును ఒకరిని ఎడల ఒకరిని క్షమించండి అని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన క్షమాపణ మనం పొందినప్పుడు మనం కూడా క్షమించాలి అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్తా ఉన్నాడు చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అంటాడు. కనుక అనుకూల వచనాలు పలకాలి తప్ప దుర్భాష కానీ దురాలోచన కానీ మీలో రానియకండి అని చెప్తా ఉన్నాడు. కనుక సాధారణంగా క్షమాభివృద్ధికరమైనటువంటి మాటలు పలకవలసింది దేవుని వంకపెట్టి అనేకమైన ప్రవచనాలు చెప్పడం, వారిని దూషించడం, వీరిని దూషించడం, వారిని నాశనం అయిపోవాలనుకోవడం, వీరు నాశనం అయిపోవడం, ఇలాంటి మాటలు మన నోట రానియకూడదు అని చెప్తా ఉన్నాడు. ఎంత చక్కగా మరి తెలియజేస్తున్నాడు. అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి అంటాడు. కనుక ఆ వచనాలు మన నోట వస్తున్నాయా, లేకపోతే దుర్భాషలు మాట్లాడుతున్నామా, బూతులు మాట్లాడుతున్నామా, దూషిస్తూ ఉన్నామా, ఏ విధమైనటువంటి భాష మనలో ఉంటుందో ఒకసారి గమనించాలని మరి దేవుడు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా చూస్తే ఆత్మను ఆర్పకుడు, మన యొక్క ఆత్మ, దేవుడిచ్చినటువంటి ఆత్మను ఆర్పివేసుకోవద్దు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, ఎంతో వేదన పొందుతూ ఉంటుంది. దాన్ని బాధ పెట్టినప్పుడు అందుకని ఆరిపోవచ్చు. కనుక అటువంటి స్థితిలో మనం ఉండకోకుండా, ఆత్మను ఆర్పుకోకుండా దేవుని యొక్క ప్రత్యక్షతను కనుపరుస్తూ ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కనుక మీ విషయాల్లో దేవుని చిత్తము అన్నది కనుక దానిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఆత్మను ఆర్పుకోకుండా దేవుని అంత ప్రసన్నతను కలిగిన వారుగా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయడి. మనం సంతోషంగా ఉంటూ ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది, వర్ధిల్లుతుంది, కృపను క్షేమమును మనకు అనుగ్రహింప చేస్తుంది. అట్టి కృపాదేవుల ఆశీర్వాదాలు ఈ ఉదయకాలంలో మనందరికీ కలుగులాగిన ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధ రాజానికి స్తోత్రం తండ్రి. అద్భుతకరుడువు, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు నాయనా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ప్రభా నీవు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు. ఆత్మను ఆర్పకుడి అంటున్నావు నాయన. అవును ప్రభా, మాలో పెట్టినటువంటి ఆత్మను మేము ఆర్పుకోకుండా ప్రభా మంచి మాటలు, మంచి ఆలోచన, మంచి తలంపులతో కలిగి ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాను. సహోదరుడు ప్రభా చాలా రోజుల తర్వాత ప్రభా కలిగిన బలహీనతను బలపరిచి ఆరోగ్యం ఇచ్చి నాయన రాజకుమారిని ప్రభా ఈరోజు మళ్ళీ డ్యూటీలో కంటిన్యూ అవ్వడానికి ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజు నుంచి తన డ్యూటీని వెళ్ళినప్పుడు కానీ డ్రైవింగ్లో కానీ అక్కడ ఉన్న సైట్లో ఉన్నప్పుడు కానీ ప్రభా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలక్కోకుండా బిడు చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలు కావలు ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీ కృపయు కనికరమును దీవెను ఆశీర్వాదమును వారిపైన, వారి కంపెనీ సిబ్బంది పైన, కంపెనీ యజమాన్యం పైన ఉంచి నడిపించమని అడుగుతున్నాను. మళ్ళీ తిరిగి ప్రభా తన కంపెనీ పనిలో వెళుతూ ఉంటుండగా ప్రభా నాయన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించి మీరు మహిమ పొందుతారని నాయన నీ కృప చూపించమని అడుగుతున్నాను. అదే త్రవలో ప్రభా అల్ప నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి, బలపరచండి, ధైర్యపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా బిడ్డలను కూడా క్షేమంగా కాపాడండి. వారికి కావాల్సిన మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి మాటలు వారి నోట ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వారి బిడ్డలు కూడా ప్రభా చదువుతూ ఉన్నారు. బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని మీరు అందిస్తూ నీ కృప చూపించండి, మీరే మహిమ పొందమని అడుగుతున్నాను తండ్రి. అలాగే సునీత గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని కూడా క్షేమంగా కాపాడండి. నేను వారి బిడ్డలను క్షేమంగా కాపాడండి. అలాగే నా భార్య సుజాతని బట్టి నీకు స్తోత్రాలు. సుజాతను కూడా క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను. అలాగే ప్రభా కోయిట్లో ఉన్నటువంటి ఎస్తేరు యొక్క నేను కుమార్తె ప్రభా
నాయన సుజాతను బట్టి నీ పాసనకు వస్తున్నాను. బలహీనరాలుగా ఉందంటే ప్రభా, ఆ బలహీనత తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత శీఘ్రంగా అందించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. అదే త్రోవలో ప్రభా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. అదే త్రోవలో ప్రభా నాన్నగారు ప్రభా నాయన సూర్యబాబు గారిని బట్టి నీ పాసానికి వస్తున్నాను. ఆయన కూడా జ్వరంతో హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. అక్కడ ప్రభా రాజు ఉంటుండగా ప్రభా ఆయనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచండి. అలాగే ఎస్తేరమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృప చూపించమని అడుగుచున్నాను నాయన. బలహీనులుగా ఉన్నారు నాయన కుటుంబం అంతా ప్రభా. కుమారుడు నాయన వెంటనే ప్రభా చెన్నై నుంచి క్షేమంగా తోడుకొచ్చారు బిడ్డను ప్రభా. బిడ్డ సాగుతూ ఉంటుండగా ప్రభా వారందరికీ కావాల్సిన సహాయమును మీరు అందించి క్షేమమును ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను. మెట్టుకు ప్రభా ఈ వాక్యం వినుచున్న మమ్మల్ని అందరినీ క్షేమములోనికి నడిపించండి. నీ పరిశుద్ధ ప్రేమను అందించమని అడుగుచున్నాను. అదే త్రోవల్లో ప్రభా ఆయన సహోదరుడు ధన్యరావుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ధన్యరావు ప్రభా 60 గృహంలో పనిచేస్తున్నప్పటికీ ప్రభా నీ సేవ పరిచర్లు ఎంతో విరివిగా వాడబడుతూ ఉన్నాడు ఆయన. అటు అవకాశాన్ని, అటువంటి ధన్యతను, దీవెను వారికి అనుగ్రహింపచేశారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నీ కృపా కాపుదల ఎల్లప్పుడూ వారికి అందించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. ఈ దీనుడిగా, దీని సేవకుడిగా నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించి శుభమును, ఆశీర్వాదమును, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము మాకందరికీ దయచేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా నాయన. ప్రభా సేవకుడు కొట్టి ప్రభా పడవేసినారు నాయన ప్రభా. ఆయనకి మంచి ఆరోగ్యం దయచే ప్రభా నాయన. బలహీనతల ప్రభా బలపరిచే దేవుడు నాయన ప్రభా. అలాంటి నాయన ప్రవీణ్ గారు కూడా అలాగే చనిపోయారు నాయన ప్రభా. అలా కాకుండా ప్రభా బిడ్డను బ్రతికించి నేను నీ సేవకుని బ్రతికించమని అడుగుతున్నాను. అలాగే చిన్న బిడ్డ కొరకు కొన్ని పాసనకు వస్తున్నాను ప్రభా. వాల్స్ పనిచేయక ప్రభా హార్ట్ ఆపరేషన్ చేశారు ప్రభా. నిన్న ఆ బిడ్డను కూడా బ్రతికించి చక్కని ఆరోగ్యం ఇచ్చి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. పెట్టుకు మమ్మల్ని అందరినీ క్షేమంలోనికి నడిపించి నీ పరిశుద్ధ ప్రేమ మాకందరికీ అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసయ్య ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.